హలో అండి, ఎలా ఉన్నారంతా? వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ గోదావరి బావమదులు. మొన్న సండే వ్లాగ్ పెట్టాను కదండి, దానికి కంటిన్యూ వ్లాగ్ ఇది. ఆ రోజు మధ్యాహ్నం పూజ అయిపోయిన తర్వాత లంచ్ చేసి పడుకున్నాం. తర్వాత సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాం. ఎప్పుడో బాగున్నప్పుడు ఒక 7-8 సంవత్సరాల ముందు అనుకుంటా తీసుకెళ్ళాడు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళనే లేదు. కొన్ని దరిద్రాలు మా లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు బయటికి తిప్పడమే మానేసేవాడు. అసలు అంతకుముందు బాగా తిరిగేవాళ్ళం, అన్నీ చూసేవాళ్ళం. మ్యాక్సిమం హైదరాబాద్ వెళ్తే బాగా అన్ని కార్లోనే తిప్పేవాడు. తర్వాత బస్సులకి తిరగలేక ఇంకా నేను వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు మెట్రో ఉండడం వల్ల చాలా ఈజీగా అనిపించింది. అసలు మనకి మీ చందానగర్లో మేము ఉంటాం. చందానగర్ నుంచి మెట్రో లేక మియాపూర్ వచ్చి మియాపూర్ నుంచి ఎక్కాము. అండ్ ఒక 30 మినిట్స్లో దిగేసాం. భలే ఉంది అసలు జర్నీ అయితే మాత్రం. మనకి ఎక్కడ చూసినా సరే ఈ కప్పులు చిప్పల మీదకి వెళ్ళిపోద్ది కదండి అంతా కూడా. మాకు లక్కీని వీడియో తీయమంటే సగం సగం వీడియోలు తీస్తుంది. లేదా నా జుట్టు బాగుందా, బొట్టు బాగుందా అని చెప్పేసి దానికి చూసుకుంటూ ఉంటుంది, వెళ్ళిన పని చూడకుండా. బాబు తల్లి, నా వీడియో నేను తీసుకుంటానని చెప్పేసి తీసుకుని ఇవన్నీ కవర్ చేశాను. ఇంతకుముందు ఎగ్జిబిషన్లోకి వెళ్ళినప్పుడు అన్నీ పెద్ద పెద్ద కవర్లో తెచ్చేసుకునే వాళ్ళం. ఎందుకంటే ఎక్కడో ఎగ్జిబిషన్ పెడతారు, ఇప్పుడు మనకు బయట దొరికినప్పుడు అన్నీ కొనుక్కోవాలని. ఇప్పుడు అలా ఏం లేదు కదండి, అన్ని చోట్ల దొరికేస్తున్నాయి. ఇంట్లో బెడ్రూమ్లో పడుకుని ఆన్లైన్లో ఓపెన్ చేస్తుంటే మనకి హ్యాపీగా ఏసీలో పడుకుని షాపింగ్ చేసుకుంటున్నాము. ఇంకా బయటికి వెళ్ళి ఇవన్నీ మోసుకొచ్చి మళ్ళీ నేను అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి మోసుకొచ్చి ఎందుకులే అని చెప్పేసి ఏం కొనలేదండి అసలు. కనీసం కప్పులన్నా తీసుకుందాం అనుకున్నాను, కానీ అవి కూడా కొనబుద్దవలేదు. కానీ ఈ బెడ్షీట్స్ మాత్రం తీసుకున్నానండి. ఇవి మాత్రం వర్త్ అనిపించినాయి. మనకి 1000 రూపీస్కి 3 బెడ్షీట్స్ ఇచ్చాడు సింగిల్వి. పెద్దవి అయితే డబుల్ బెడ్షీట్స్ అయితే 300కి 350కి ఒకటి అనుకుంటా. ఇదైతే బాగున్నాయి. యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా వైట్ వేయను మా బెడ్ మీద, కానీ ఇప్పుడు ఎందుకు నాకు వైట్ తీసుకోవాలనిపించి అన్ని వైట్ తీసుకున్నాను. నాకు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పాప్కార్న్ ఉంది ఇక్కడ, 80 రూపీస్ ఉంటుంది డబ్బా. మామూలుగా బయటనే అది 30 రూపీస్కి అమ్ముతున్నాడు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత గేట్ లోపల వేరే రేట్ ఉన్నాయి, గేట్ బయట వేరే రేట్ ఉన్నాయి. ఈ పిల్లందని చూసారా, నేను ఆ ఫుడ్ తిన్ను ఈ ఫుడ్ తిన్ను బయటకు వచ్చినప్పుడు అని చెప్పేసి ఏం తినలేదు. కనీసం మంచినీళ్ళన్నా తాగాని మా అమ్మ అంటుంది. ఈ బాదం పాలు తాగాము. అక్కడ అన్నిటికన్నా నచ్చినాయి ఏంటంటే కాశ్మీరీ డ్రెస్సెస్ అండి. ఇవైతే నాకు చాలా చాలా నచ్చినాయి. అసలు చాలా టెంప్టింగ్గా అనిపించినాయి. అండ్ వర్క్ అది కూడా ఎంత నీట్గా చాలా బాగుంది అసలు. ఇంకా పాపకు ఒక డ్రెస్ తీసుకున్నాను, నేనైతే ఏం తీసుకోలేదు. ఇంకా బ్యాక్ టు హోమ్. ఇంకా ఎక్కి చూసుకునేసరికి అందరి మొహాలు వాడిపోయినాయి. అది దగ్గర చాలా ఉంది. మేమైతే సగం కూడా తిరగలేదు అక్కడ. వచ్చేటప్పుడు మెట్రో కూడా ఫుల్ రష్ ఉంది అసలు. ఎందుకంటే ఇది లాస్ట్ సండే ఏమాట అండి. ఇంకా అయిపోతుంది ఎగ్జిబిషన్ ఇంకో 3 డేస్లో. సో ఇది లాస్ట్ సండే వల్ల ఫుల్ జనం ఉన్నారు. నేను అందుకే ఏం చేశానంటే టికెట్స్ కూడా అక్కడ తీసుకోకుండా మెట్రో దిగ్గానే స్టేషన్లోనే టికెట్స్ తీసేసుకున్నాను అనమాట ఎగ్జిబిషన్కి. తిరిగి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు బిర్యానీస్ తెచ్చుకుని నైట్ తినేసి హ్యాపీగా పడుకున్నాం. హైదరాబాద్ వస్తే ఒక్కరోజన్నా హైదరాబాద్ బిర్యానీ తినే ఇంటికి వస్తాను.